ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానాంశము అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 21వ వచనం ధ్యానం చేసుకుందాము. బైబిల్ తీయండి, అందరూ చదువుకుందాం. ఏలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. ఇక్కడ వాక్య భాగంలో మనకి ఒక ప్రత్యేకమైన మాట కనబడుతుంది, శ్రద్ధ. ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. శ్రద్ధగా ఆలోచించుకొనుచుంటాం అంటే మనం ఏ విషయమైనా మనం పని చేసేటప్పుడు శ్రద్ధ కలిగి ఉండాలి, చదువుకునేటప్పుడు శ్రద్ధ కలిగి ఉండాలి. ఏదైనా మనకు అప్పగించిన విషయాల్లో మనం శ్రద్ధ కలిగి ఉంటే, అంటే ఇంగ్లీష్లో ఏమంటారు, శ్రద్ధ అంటే అటెన్షన్, ఏకాగ్రత అంటారు. ఆ ఏకాగ్రత ఎవరు కలిగి ఉన్నారు? మనం బైబిల్ నుంచి మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథంలో చూడండి, ఇక్కడ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము అక్కడ 8 వచనాల నుంచి చదివితే మనకి సమయం సరిపోదు కనుక, ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడు. షూనేమి పట్టణమునకు చెందిన గనురాలైన ఒక స్త్రీ ఉంది. అక్కడ ఆయన ఏమంటున్నాడంటే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో ఎలీషా భక్తుడు ఏమంటున్నాడు షూనేమిరాలతో, అతడు నీవింత శ్రద్ధాభక్తులు మా యందు కనపరుచుతూ నీకు నేనేమి చేయవలను. శ్రద్ధాభక్తులు అంటే మా మీద ఇంత భక్తిగా, దైవభక్తిగా మాకు కావాల్సింది సమకూరుస్తున్నావు. ఆ పట్టణంకి వెళ్ళినప్పుడల్లా దైవజనుడికి కావాల్సిన అన్నీ కూడా ఆవిడ సమకూరుస్తుంది. అతను ఉండటానికి మరి అక్కడికి వచ్చి భోజనం చేయమని చెప్పింది. రెండవదిగా అక్కడికి వచ్చి మరి నివాసంగా ఒక పైన మెడగది కట్టించింది. మరి అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము అన్నీ ఏర్పాటు చేసింది. ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు, నీకేమి చేయాలి అని అడుగుతున్నాడు ఎలీషా భక్తుడు ఆ కనురాలైన స్త్రీతో. అంటే శ్రద్ధాభక్తులు అంటే మనం ఒక విషయం వచ్చి మనం సంభాషిస్తున్నప్పుడు, ఏదైనా పని చేసినప్పుడు మనం ఏకాగ్రత కలిగి ఉండాలి. ఆ పని పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలని మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. ఈరోజు ఆవిడ ఒక మేలు పొందుకుంది కదా, గనురాలైన స్త్రీ. అలాగనే ఈరోజు మనం ఒకటి నేర్చుకుంటాము. 5 విషయాలు ఏంటంటే, శ్రద్ధ కలిగి ఉంటే వచ్చే 5 ప్రయోజనాలు, 5 మేళ్ళు మనం తెలుసుకుంటాము. ఏంటంటే మొదటిగా మేలు ఏంటంటే, నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగంలో ఏదీ మీకు రానివ్వను. అంటే దేవుడు మనకి ఏ రోగము, ఐగుప్తులకు అనేక రోగాలు వచ్చినాయంట, అలాంటి రోగాలు మీకు ఏమీ రానివ్వనని మొదటిగా మేలు దాగి ఉన్నదనమాట. మన శ్రద్ధ కలిగి ఉంటే వచ్చే మొదటి మేలు ఏంటంటే, ఏ రోగం మనకి రానియనని అంటున్నాడు. రెండవదిగా చూస్తే 2వ వాక్య భాగానికి వెళ్దాం మనము. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడుగును. ఎప్పుడైతే మనం శ్రద్ధ చూపిస్తామో మనకి దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తానంటున్నాడు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడుగును. మనం పని గురించి మనకి చిన్న పని అప్పగించినా, మన ఉద్యోగాల్లో కానీ మరి ఏ వ్యాపారం చేసుకున్నా మనం శ్రద్ధ కలిగి ఉంటే మనకి దేవుడు అంటున్నాడు, శ్రద్ధ కలవాడు ఐశ్వర్యవంతుడుగును. 2వ మేలు ఏంటంటే ఐశ్వర్యవంతుడవుతాడు. అంటే మనం కష్టపడి పని చేయడం, శ్రద్ధ కలిగే పని చేయడం నేర్చుకుంటే మన ఐశ్వర్యం దేవుడు ఇస్తాడని చెప్తున్నాడు. ఎందుకంటే బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు దేవుని యందే గుప్తమైనవి. అలాగనే మనం 3వ మేలు చూసుకుందాము. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం చూసుకుందాం. 3వ మేలు ఏంటంటే, చూడండి, శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు. మనం ఎప్పుడైతే మన శ్రద్ధగా పనిచేస్తున్నామో మనం రేపటి రోజున, ఇప్పుడు మనం క్లర్క్గా ఉన్నామేమో, రేపటి రోజున మనం ఆఫీస్ మేనేజర్గా, తర్వాత గొప్ప ఆఫీసర్గా ఆ కంపెనీకి, ఆ యొక్క సంస్థకి మనం గొప్ప వ్యక్తులుగా మార్చబడతాం. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేస్తారు. రేపటి రోజున మనం ఓనర్గా తయారవుతాం. చూసారా, మనకి రూతు గ్రంథంలో చూస్తే ఆవిడ పరిగె ఏరుకుంటుంది. పరిగె ఏరుకుంటుంటే పొలములో ఆవిడ అక్కడ పరిగె ఏరుకుంటున్నప్పుడు పొలములో ఆవిడ ఒక కూలీ పనిగా చేస్తుంది. రోజు కూలీ డబ్బులు తెచ్చుకుంటా ఉంటే ఆ యొక్క
కొన్ని రోజులు పోయినాక ఆవిడ ఓనర్గా మార్చబడింది. శ్రద్ధగా మనం పనిచేస్తే ఓనర్గా మార్చబడతాము. 4వదిగా చూస్తే శ్రద్ధ గల వారి సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంలో శ్రద్ధ గల వారి ప్రాణం పుష్టిగా ఉండను. మనం ఆధ్యాత్మికంగా మనం శ్రద్ధ కలిగి ప్రతిరోజు ఉదయం బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకోవటం, రోజు శ్రద్ధ కలిగి మనం ఉంటే ఉదయం నుంచి రాత్రి వరకు మనకి సమయం దొరికినప్పుడల్లా మనం శరీర సంబంధమైన ఆహారం కానీ ఆత్మ సంబంధమైన ఆహారం కానీ మనం బైబిల్ చదువుతా ప్రార్థన చేసుకుంటా ఉంటే మన ప్రాణం ఎలా ఉంటుంది అంటున్నాడు దేవుడు, పుష్టిగా ఉంటుందంట. ఇంకా అనారోగ్యానికి ఆత్మీయ జీవితంలో మనకి బలహీనం కావటం కానీ శారీరకంగా బలహీనం కావటం కానీ జరగదంట. మనం ఇన్ టైంలో అన్నీ చేసుకోవాలి. ఇన్ టైంలో ఆధ్యాత్మికంగా కానీ స్పిరిచువల్గా కానీ తర్వాత శారీరకంగా కానీ మనం ఆహారం తీసుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు పుష్టిగా ఉంటుంది నీ ప్రాణం అంటున్నాడు. 5వదిగా చూస్తే శ్రద్ధ గల వారి సామెతల గ్రంథం 21వ అధ్యాయము, సామెతల గ్రంథం 21వ అధ్యాయము అక్కడ చూస్తే 5వ వచనము, శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. అంటే యోచన అంటే ఆలోచన. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు అంటే వారి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే లాభకరంగా ఉంటుంది. చూసారా శ్రద్ధగా ఎవరు చేశారో అలాంటి ఆలోచన? అబీగయిలు, నాబాల్ అని భార్యాభర్తలు ఉన్నారు. అబీగయిలు సమయోచితమైన ఆలోచన చేసింది. అక్కడ తన భర్త విషయంలో మరి ఎంతో నష్టం వస్తుంది, ఎంతో తన ప్రాణానికి ముప్పు వస్తుంది తన భర్తకి. తన సమయోచితమైన ఆలోచన కలిగి ఒక మంచి పని చేసింది. అక్కడ సమూయేలు గ్రంథంలో మొదటి గ్రంథం 25వ అధ్యాయంలోకి వెళ్తే మనకు తెలియపరుస్తుంది. కాబట్టి మనము ఏం చేయాలంటే మన సమయోచితమైన ఆలోచన తీసుకోవాలి. ఆ సమయానికి సరైన దైవిని ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడే మనకు లాభకరంగా మార్చబడుతుంది అన్నారు. అంటే ఈ రోజున మనం 5 విషయాలు మనం నేర్చుకున్నాం. శ్రద్ధ కలిగి ఉంటే కలిగే ప్రయోజనాలు, కలిగే మేళ్ళు. మొదటిగా శ్రద్ధ కలిగి ఉంటే ఐగుప్తు కలిగి చేసిన రోగంలో ఏది రానేను. 2 శ్రద్ధ కలిగి ఉంటే ఐశ్వర్యవంతులు అవుతాం. 3 శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేస్తారు. 4 శ్రద్ధ గల వారి ప్రాణం పుష్టిగా ఉండను. 5 శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీ గొప్ప నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినము తండ్రి ప్రభా వాక్య ధ్యానాంశము శ్రద్ధ అనే మాట ధ్యానం చేసుకున్నాం తండ్రి. నాయన కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రికలో 8వ అధ్యాయంలో 21వ వచనంలో శ్రద్ధ గురించి మనం నేర్చుకున్నాం తండ్రి. ఈ మాటలు ఎవరైతే వాక్యములు నాయన ఏకీభించారో, ప్రార్థనలు ఏకీభిస్తున్న వారిని దీవించండి దేవా. ఈ దినం వాక్య ధ్యానాంశంతో నింపండి. ఈ దినము తండ్రి ప్రభా నాయన ఏ కుటుంబం తండ్రి ప్రభా తండ్రి స్తోత్రం శ్రద్ధ కలిగి పనిచేసేవారిగా ఉండటానికి కృప దయచేతండి. ఈ వాక్యము మా జీవితాలు ఫలింపు దయచేతండి. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.